తర్వాత తెలుగుదేశం పార్టీకి హెడ్ జూనియర్ ఎన్టీఆర్గా వస్తాడు. ఇప్పుడైతే రానియరు వాళ్ళని కంప్లీట్గా కొట్టేసిన తర్వాత అప్పుడు జూనియర్ ఎన్టీఆర్ని తీసుకొస్తారు. అప్పుడు కానీ తెలుగు ప్రజలకి విముక్తి కలగదు. ఈ చంద్రబాబుతో మనకి తెలుగు ప్రజలకి పట్టిన చీడ పురుగే చంద్రబాబు వల్లే రాష్ట్రం ఇట్లా సర్వనాశనం అయిపోయింది. సరిగ్గా పరిపాలించబోయే మొగుడా అని చెప్పానంటే పోయి బిజినెస్ చేసుకుంటూ కూర్చున్నాడు. పోలవరం ప్రాజెక్టు, సెంట్రల్ ప్రాజెక్టులోంచి డబ్బులు తీసుకెళ్ళి కాంగ్రెస్కి ఇస్తావా? బీజేపీలుగా అమిత్ షా హోమ్ మినిస్టర్గా మన తిరుపతికి వస్తే రాళ్ళేసి కొట్టించలా నువ్వు చంద్రబాబు? తుక్కు చేశారు. కావాలంటే చూడండి, అమిత్ షా కార్ మొత్తం తుక్కు చేశారు తెలుగుదేశం సపోర్టర్స్ తిరుపతి వచ్చినప్పుడు. ఇటువంటి యాక్షన్స్ అన్నీ చేసి ఓవర్ యాక్షన్స్ రాష్ట్రానికి నువ్వు నెగిటివ్ చేసినట్టు కాదు చంద్రబాబు. కొంచెం కూడా బుద్ధి జ్ఞానం ఉండాలి కదా. రాష్ట్ర ప్రయోజనాలను ముందు పెట్టాలి కదా నువ్వు. అక్కడ పవర్లో ఉన్న సెంట్రల్ గవర్నమెంట్ తోటి నువ్వు నెగిటివ్ చేసుకుంటే ఏమొచ్చింది? ముష్టి 23 వచ్చినాయి లాస్ట్ టైం. ఈసారి 3 కూడా రావు చంద్రబాబు పవన్ కళ్యాణ్ లేకపోతే. సో ఈసారి బడిత పూజ ఉంది చంద్రబాబుకి. వంగితే ఓకే, మొత్తం ఎంపీ సీట్లు మొత్తం బీజేపీకి ఇవ్వాలి. అప్పుడు కానీ ఒప్పుకోరు బీజేపీ వాళ్ళు. ప్రతి కాన్స్టిట్యున్సీలో బీజేపీ జెండా ఎగరాలా. వీళ్ళు ఒప్పుకోలేదనుకోండి, బీజేపీ ఇండిపెండెంట్గా పోయిద్ది. జేడీ లక్ష్మీనారాయణ తీసుకొచ్చి చీఫ్ మినిస్టర్ క్యాండిడేట్ చేస్తుంది. అప్పుడు కానీ వీళ్ళకి తుక్కు రాగదు. వీళ్ళు మంచి క్యాండిడేట్ని తీసుకొచ్చి పెట్టుద్ది బీజేపీ. ఏముంది, బీజేపీ అని డబ్బులు పంచాల్సిన అవసరం లేదు కదా. తెలుగు ప్రజలే తెలుసుకోవాలా. కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీకి వేసినట్టుగా ఈ క్యాండిడేటే దొరికాడా మీకు చంద్రబాబు? ఇంకా ఆయన దొరికితే ఇంకెవరు దొరకరా? చంద్రబాబు కూడా కాదే పోనీ. చంద్రబాబుకి ఇస్తే లాస్ట్ టైం ఏం చేశాడు? సుప్రీంకోర్టులో జస్టిస్ చంద్రమేశ్వర్ని పట్టుకొని సుప్రీంకోర్టు జడ్జిలందరినీ రోడ్డు మీదకి ఇచ్చాడు. కశ్మీర్లోకి వెళ్ళి ఏలు పెట్టాడు. సిబిఐ మా రాష్ట్రానికి రావడానికి వెళ్ళేది లెటర్ రాశాడు. అంటే వీళ్ళు చేసిన గోటాలన్నీ పట్టుకుంటారని చెప్పి. ఇన్ని ఆశలు వేసి ఇప్పుడు మళ్ళీ ఆయనకి ఎందుకు సపోర్ట్ చేయాలా బీజేపీ? సో నా అంచనా ప్రకారం ఈ పొత్తు ఉండదు. అసలు పవన్ కళ్యాణ్ పొత్తు కూడా ఉండదు తెలుగుదేశంతో. ఎందుకంటే బీజేపీతో పొత్తు లేకపోతే పవన్ కళ్యాణ్ రాడు. బీజేపీ వస్తేనే పవన్ కళ్యాణ్ వస్తాడు. ఆ మాత్రం విఘ్నత ఉందని అనుకుంటున్నా పవన్ కళ్యాణ్లో. ఆయనకి ఏ మాత్రం ఈ రాష్ట్రాన్ని బాగుపరచాలని ఉంటే చిన్నబాబుని చీఫ్ మినిస్టర్ చేయడు. ఆయన అవ్వాలి చీఫ్ మినిస్టర్, ఆయన అంతటికి ఆయన అనుకోవాలి. నాకైతే అట్లకే కనపడుతుంది. ఈసారి మాత్రం పొత్తు ఉండదు. తెలుగుదేశం పార్టీ ఇండిపెండెంట్గా వెళ్తుంది. వాళ్ళకున్న అహంకారం మొత్తం బాగా తీరుద్ది ఈసారి నేను అనుకోవడం. ఇస్తే ఎంపీ సీట్లు మొత్తం బీజేపీకి ఇవ్వాలా. అప్పుడు ఈ డీల్ నడుస్తుంది బీజేపీతో. ఎందుకంటే అక్కడ జగన్ ఇంకో పెద్ద ఆఫర్ ఇచ్చి ఉంటాడు. నేను అవన్నీ చెప్పను ఇప్పుడు. ఏముంది, ఆయన సిట్టింగ్ చీఫ్ మినిస్టర్, ఏమైనా చేయొచ్చు, ఎవరైనా కొనవచ్చు. బీజేపీని కొనక్కర్లా, వేరే పార్టీని కొనవచ్చు. సో చాలా రసవంతంగా ఉంటుంది ఈసారి తెలంగాణ ఎలక్షన్, ఆంధ్ర ఎలక్షన్స్. సో దేశం అంతా కూడా బీజేపీ టార్గెట్ 370,
400 ఎన్డీఏ. ఆ టార్గెట్ కోసం ట్రై చేస్తున్నారు. నాకు తెలిసి ఈ అలయన్స్లన్నీ అక్కడ హార్డ్ బాల్ పంజాబ్లో కూడా జరుగుద్ది, మహారాష్ట్రలో కూడా జరుగుద్ది, తమిళనాడులో జరుగుతుంది, ఆంధ్రాలో జరుగుతుంది. కాబట్టి తెలంగాణలో మాత్రం బీఆర్ఎస్కి బాగా దెబ్బ తగులుతుంది ఈసారి. ఎందుకంటే ఇంకా బీఆర్ఎస్ స్లోగా దాన్ని కనుమరుగైపోయే సిచ్యువేషన్ తీసుకొస్తారు. ఈసారి 38% ఓటు షేర్ వచ్చినామన్నా, కానీ ఇంకా అది కాంగ్రెస్ పార్టీ దాన్ని చంపాలని ఉంటుంది, బీజేపీ పార్టీ కూడా దాన్ని చంపేయాలని ఉంటుంది ఆ పార్టీని. సో కేసీఆర్ ఇంకా తిరగలేడు. ఇంకా కొడుకు అంటే కొడుకు అల్లుడు మధ్యలో గొడవ జరిగినా మనం ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు కాంపిటీషన్లో. సో మెల్లిగా బీఆర్ఎస్ స్లోగా డిక్లైన్లో ఉంటుంది. ఇంకా నెక్స్ట్ తెలంగాణలో బీజేపీ అండ్ కాంగ్రెస్ ఈ 2 పార్టీలే ఫైటింగ్ చేసుకుంటే ఇంకా ఈసారి 8+ బీజేపీకి తెలంగాణలో చాలా బాగుంటుంది. ఈసారి 2024 ఎలక్షన్స్ సంచలనం. ఇక కాసుకోండి. తెలుగు ప్రజలకు మాత్రం నన్ను క్షమించండి, నేను ఉన్నది ఉన్నట్టుగా నిజం చెప్తున్నా. మీరు అనుకున్నట్టుగా చంద్రబాబు ఫ్యాన్ కాదు నేను. ఒకప్పుడు ఉండేవాడిని. ఆయన చేసిన పనులకి ఆయనని నా లిస్టులోంచి తీసేశాను. మీరు కూడా ఎంత తొందరగా ఆయన కొడుకుని మీ మనసులోంచి తీసేస్తే ఆల్టర్నేటివ్ ఎవరు ఇంకా. ఎందుకంటే చంద్రబాబు లేడు, ఇంకా అయిపోయింది. చంద్రబాబు పని అయిపోయింది. నెక్స్ట్ వాళ్ళ కొడుకే. వాళ్ళ కొడుకుని మీరు యాక్సెప్ట్ చేస్తారో లేదో మీరు డిసైడ్ చేసుకోవాలి. చీఫ్ మినిస్టర్ కింద బీజేపీతో పెట్టుకుంటే జూనియర్ ఎన్టీఆర్ని తీసుకొచ్చి పెడతారు. మీకు జూనియర్ ఎన్టీఆర్ కావాలా, అచ్చెన్నబాబు కావాలా, ఇది మీరు డిసైడ్ చేసుకొని ఓటేయండి. మీరు వినకపోతే ఎవరేం చేయలేరు. ఇంకా 5 ఏళ్ళు వెనక్కి వెళ్ళుద్ది రాష్ట్రం. ఇది ప్రతి ఒక్క తెలుగు ప్రజలకి, ప్రతి ఒక్కళ్ళు చూసి మీ ఫ్యామిలీలో మెంబర్స్కి అందరికీ మీకు ఇష్టం ఉన్నాయి లేకపోయినా నేను ఇచ్చిన అనాలిసిస్ మీరు పంపించండి. రేపు ఇది నిజమైనప్పుడు మీకు తెలుస్తుంది నేనేం చెప్పానని. సో నా తెలుగు ప్రజలందరికీ విజ్ఞప్తి తొందరగా రావాలని చెప్పని కోరుకుంటున్నా. బీజేపీ తొందరగా, ఎంత తొందరగా అయితే అంత తొందరగా ఆంధ్రాలో ఈ నెక్స్ట్ లిస్ట్ 2029 కల్లా రావాలని చెప్పని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్.